వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ సాయి సచ్చరిత్రం మనము 48వ అధ్యాయానికి చేరుకున్నామమ్మా. 47వ అధ్యాయ పరంగా మనం వీరభద్రప్ప చెన్నబసప్ప కథరీత్యా రుణము, శత్రుత్వము, హత్య అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏ జన్మకైనా సరే అనుభవించక తప్పదు అనే అంశం చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. మనము ఈ రోజున అనుభవిస్తున్నవన్నీ కూడా మన కర్మ ఫలితమే అనేటువంటి అంశం అనేక మార్లు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఇహ ప్రతిదీ కూడా మన కర్మ అనుకుని శాంతం మనం లోతట్టుగా ఇంకా ఇంకా డిప్రెస్ కాకుండా కొన్ని సందర్భాలలో అవతలి వారి కర్మ కూడా వారి యొక్క సత్వగుణం లోపించి మన అంశంలో వారి కర్మలు పెంపొందించుకుంటున్నారేమో అని కూడా అనుకోవాలేమో. అది ఎవరి కర్మ ఏమిటి అనే అంశం తెలిసిందే అనుకో, అంటే మనమే చేసిన పాపమా, అవతలి వాళ్ళు పాపం మూట కట్టుకుంటున్నారా అనే అంశం తెలిస్తే మన ఫోటో కూడా గుళ్ళల్లో ఉంటుంది కదా. ఆ అంశం మనకి తెలియదు. ఉచితానుచితాలు ఏమిటి అనేది మనకి తెలియదు. ఈ అంశంలో కర్మఫలాల గురించి మనకి తెలియదు. ఆ తూకాలు వేసేది భగవంతుడు. ఆ కర్మఫల త్యాగాన్ని చేయడానికి తగిన విధి విధానాలు సూచించేది సద్గురువు. అదమ్మా. అందుకని మనము ఏతావత తెలుసుకున్నది ఏమిటి అంటే, తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఏ అంశాలైతే మనల్ని అధికంగా బాధిస్తున్నాయో వాటికి మనం కనెక్ట్ అయితే కాకూడదు. ఇప్పుడు నిన్నటి కథ రీత్యా సద్గురువుని సైతం ఆ వీరభద్రప్ప మోసం చేస్తున్నారు అని నిందిస్తున్నప్పటికీ మౌనంగా ఊరుకున్నాను, భగవంతుని నామం ఉచ్చరించి ఊరుకున్నాను అన్నారు. ఇంకా మనమెంతమ్మా? అందుకనే నిందలను ఓర్చుకో, నీకు నిశ్చయంగా ఆనందం కలుగును అని చెప్పినటువంటి వైనం కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక అంశమైతే తేటతెల్లంగా చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, మనకి బాధ కలిగించినా, కష్టం కలిగించినా, అవమానం కలిగించినా మనము రియాక్ట్ కాకుండా ఉండటం అనేది అయితే చాలా మంచి పద్ధతేనమ్మా. రియాక్ట్ అయితే అది ఏ కొద్ది రోజులకో కొద్ది సంవత్సరాలకో మాత్రమే వాళ్ళకి ఫలితాన్ని ఇస్తుంది. కానీ మనం మౌనంగా ఊరుకుంటే భగవంతుడు రియాక్ట్ అవుతాడు. ఆ భగవంతుడి రియాక్షన్ ఉంది చూడు, అది జన్మ జన్మలకి కూడా వెంటాడుతూ ఉంటుంది. కనీసం అట్లా ఆలోచించుకునైనా మనం కాస్త మానసికంగా ఉపశమనం పొందుతూ భగవంతుడి మీద భారం వేస్తే ఇంకా జన్మ జన్మలకి కొడుతుంది కదా వాళ్ళ పాప ఫలం అనేటువంటి దృక్పథంతో ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేసి
మన ఇహపర సార్థకత గురించి మనం ఆలోచించుకోవటం చాలా అత్యుత్తమమైన పద్ధతి అని కాలమాన పరిస్థితుల రీత్యా ఒక అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉందమ్మా. ఉం? అది నేటి అధ్యాయ పరంగా మనం భక్తుల ఆపదలు బాపుట, షేవడే, సపత్నేకరుల కథల గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. మనమైతే ఏమని చెప్తాం? ఎమ్మ బాబా పరమ గురువు అని సమాధానం ఇస్తాం కదూ. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గూర్చి అందముగా ఉపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణం చేయుమందురో, ఎవరు తమ వాక్ శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయముగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టి సద్గురువులు కారు. అవన్నీ చేసినప్పటికీ కూడా ఆత్మ సాక్షాత్కారం పొందలేని వారు సద్గురువులు కారు. అవన్నీ చేసేవారు కేవల గురువులే. సద్గురువు ఎవరు మరి? ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారు మాత్రమే సద్గురువు. ఎవరైతే చక్కని సంభాషణల వలన మనకు ఇహపర సుఖములందు విరక్తి కలగచేసెదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణ యందు అనుభవము కూడా పొంది ఉన్నారు, అట్టివారు సద్గురువులు. సాయిరాం. ఆత్మ సాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియు సద్గురువు భావించరు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయే కాక తనతో సరి సమానముగా చూచును, లేదా పరబ్రహ్మ స్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణం ఏమనినా వారు శాంతమునకు ఉనికి పట్టు. వారు ఎన్నడూ చాపల్యమును గాని చికాకు గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు కూడా వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందినని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనము కూడా పెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సును స్వాధీనమందుంచుకునిరి. వారు ఒంటరిగా నిర్భయముగా ఉండెడివారు. వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందు మునిగి ఉండెడివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకేమైనా చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండెడివారు. వారు భౌతిక శరీరముతో ఉన్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను ఇచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకిప్పటికీ వసుగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినది ఏమనా, భక్తి విశ్వాసముల నడు హృదయ దీపమును సరిచేయవలేను. ప్రేమయను ఒత్తిని వెలిగించవలెను. ఎప్పుడు ఇట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మ సాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానం ఉత్తది. అట్టి జ్ఞానం ఎవ్వరికీ అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలెను. ప్రేమను మనం ఎట్లు పొగడగలం? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేని తగును. ప్రేమ అనున్నదే లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకొనుట గాని నిష్ఫలములు.
ఇక్కడ ప్రేమ ప్రేమ అంటే ఏమిటి? సత్వగుణం అని అర్థం. ప్రేమ అన్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహం, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఒకటి వచ్చును. దేనిని గూర్చి గాని మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ కలగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తనకు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ, అదే మోక్షమునకు మార్గం. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదం. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగేశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుదకతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. షేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి షేవ్డే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమిగూడి తమ పాఠముల జ్ఞానం సరిగా ఉన్నది లేనిది చూచుకొనుచుండిరి. ప్రశ్నోత్తరముల వలన షేవ్డేకు ఏహీ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతను పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణుడనగును అని చెప్పాను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగాను. అందువలన షేవడే ఇట్లనెను, షిరిడీ మసీదులో ఒక ఫకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులితరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మియున్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యం కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడను అగుదును అని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణుడనయ్యదను అనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. తదుపరి అంశం సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడాయను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది ఆయను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. సాయిరాం. అందువలన అతని మనస్సు వికలమాయను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రాలకు యాత్రార్థము పోయి శాంతి పొందవలను అనుకొనెను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను గాని అది కూడా సహాయపడలేదు. అంతలో షేవడే మాటలు అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలెను అనుకొనెను. అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయనచట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసెను. బయటకు పొమ్ము అని బాబా అరిచెను. సపత్నేకర్ తల వంచుకుని కొంచెము వెనుకకు జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకెవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయమును కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇది ఎవరిది అని అడిగాను. దానిని ప్రేమించు వారిది అని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూచెను. బాబా నవ్వగా అచటి వారందరూ నవ్విరి. బాలా ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ను దగ్గరగా జరిగి బాబాను దర్శనం చేయుమని సైగ చేసెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలిపమ్మని అరిచెను. సపత్నేకర్కు ఏమి చేయాలో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడువవలసి వచ్చెను.
ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమీయవలనని అతను బాబాను వేడెను. తదుపరి అంశం సపత్నేకర్ భార్య. 1 సంవత్సరం గడిచెను. కాని అతని మనస్సు శాంతి పొందకుండెను. అతను గాణగాపురం వెళ్ళెను, కాని అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాఢేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినముల ముందు అతని భార్యకొక స్వప్న దృశ్యం కనపడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకొని లకట్ షా బావికి పోవుచుండెను. అచ్చట ఒక ఫకీరు తలగుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడదవేలవమ్మా, నేను స్వచ్ఛ జలముతో నీ కుండ నింపెదను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్త కుండతో వెనుకకు తిరిగిపోయెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతలో ఆమెకు మెళకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అది ఏ శుభశకునం అనుకుని ఇద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండీ తోటకు వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చు వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమియూ లేదు అనెను. ఆమె మిక్కిలి భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను. ఆమె అణకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకొంటిని, కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే మిక్కిలి విసుగు చెందితిని. కాని నొప్పులన్నీ ఇచట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. బాబా చెప్పునప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతోషించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనం చేసుకొనెను. మరలా బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో ఉండెను. ఇది బాబాను తాను పూర్వం నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమే అని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబా ఒంటరిగా కలుసుకొని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే ఉనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళు ఒత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుము పట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితములోని కష్టములన్నీయు వర్ణించెను. అందులో వాని ఒకే కుమారుడు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీయు తెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడు అని గ్రహించెను. అతడందరి హృదయములను గ్రహించును అనెను. ఈ ఆలోచనలు మనస్సున మెదులుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియను. ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇహ నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము, నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరిచిపోయెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తర్వాత తన బసకు పోయెను. సాయిరాం. సపత్నేకర్ పూజా సామాగ్రి నమర్చుకొని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండెడివాడు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండెడివారు. సపత్నేకర్ మాటి మాటికి నమస్కరించుచుండెను.
ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలును అని బాబా నుడివెను. ఆనాటి రాత్రి సపత్ మేకర్ బాబా చావడి ఉత్సవమును చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినం ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట 1 రూపాయి దక్షిణ ఇచ్చి, తిరిగి అడిగినచో 2వ రూపాయి లేదనక ఇవ్వవచ్చును అని సపత్నేకర్ అనుకునేను. మసీదుకు పోయి 1 రూపాయి దక్షిణ ఇయ్యగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగెను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకొను, నీ భార్య చీర చెంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందు ఎట్టి ఆందోళనము ఉంచకుము. అతడట్లే చేసెను. 1 సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీని ఎటులు తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి. నిస్సహాయులమగుటచే మమ్ముద్ధరించవలసినది. ఇహ మీదట మేము మీ పాదములనే ఆశ్రయించదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము తండ్రి అనెను. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అని పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 కుమారులు కూడా జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాల జరుగునని కూడా నమ్మిరి. ఇది శ్రీ సాయి సచ్చరిత్రం 48వ అధ్యాయం సంపూర్ణం. ఏతత్ ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. శుభం భవతు.